అందరికీ జై శ్రీరామ్. సో చాలా మంది అడుగుతున్నారు, అన్న హనుమాన్ జయంతి రేపేనా అంటే మే 22 రోజేనా అని. ఎస్, అవును. మరి రీసెంట్గా ఏప్రిల్ 12 రోజు మనం చేసుకున్నది ఏందన్నా అని అడుగుతారు. సో అది హనుమాన్ విజయోత్సవం. అది అంటే ఆంజనేయ స్వామి లంకల సీతమ్మ జాడ తెలుసుకొని రిటర్న్ వచ్చి రాముల వారికి చెప్పిన డేకి మనము విజయోత్సవం చేస్తాం. సో ఆంజనేయ స్వామి యొక్క ఆ, జీవిత చరిత్రకు సంబంధించి పరాశర సంహితని ప్రామాణికంగా తీసుకుంటాం. ఇందులో పరాశర మహర్షి అసలు ఆంజనేయ స్వామి గురించి అంటే జన్మదినం గురించి ఏం చెప్పిండు, రేపు మనము ఏం చేయాలి, స్వామివారికి ఎట్లా పూజించాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ పరాశర సంహితలో క్లియర్ గా మెన్షన్ చేసిర్రు, వైశాఖ మాసము కృష్ణపక్షము దశమి తిథి శనివారం పూర్వభద్ర నక్షత్రము కర్కాట లగ్నమున మధ్యాహ్నం టైంలో ఆంజనేయ స్వామి అవతరించిండు అని చెప్పి. సో ఈ పక్షం ఇవన్నీ కూడా రేపే కాబట్టి ఖచ్చితంగా డే డిఫరెంట్ అయినా మిగతావన్నీ రేపే కాబట్టి రేపే ఖచ్చితంగా హనుమాన్ జయంతిని మనం చేయాలి. సో రేపు మనం ఏం చేయొచ్చు అని అంటే, ఏదైనా దగ్గర నది ఉంటే మనము మార్నింగ్ లేచి అక్కడ పోయి స్నానం చేసుకోవాలి, లేదంటే ఇంట్లోనే స్నానం చేసుకొని పెద్దలకి పితృదేవతలకు మనము తర్పణాలు అంటే వాటర్ తోటి ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళ పేర్ల మీద ఏదైనా మనము దానం చేయొచ్చు అని చెప్తున్నాడు. దాంతోపాటు స్వామివారికి కలశ పూజ, పంచామృత అభిషేకాలతో పూజ, ఇంకోటి స్వామికి తులసి దళాలు, మారేడు, ఎర్ర తామరలు ఉంటే స్వామికి మనం వాటితో పూజ చేస్తే చాలా ఇష్టము అని చెప్తుండు. దాంతోపాటు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి యొక్క మంత్రము వస్తే ఆ మంత్రం తోటి స్వామివారిని మనము పారాయణం చేయాలి. లేదు అని అంటే అట్లీస్ట్ మనం హనుమాన్ చాలీసా లేదంటే రామనామం కూడా మనము రేపు చేయడం చాలా ఉత్తమము, విశేషమైనది. కాబట్టి రేపు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా రామనామం చేయండి. సో రేపు మనము హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా ఇవి మనం చేయొచ్చు.